హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి టీజీలో తెలంగాణలో టెట్ నోటిఫికేషను రిలీజ్ అయిందండి. సో ప్రభుత్వము అన్నట్టుగానే ఏప్రిల్లో టెట్ నోటిఫికేషను రిలీజ్ చేస్తామన్నట్టుగానే టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దాని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏప్రిల్ 15 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం చేసుకోవచ్చు. సో అప్లికేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఎగ్జామ్స్ అనేవి జూన్ 15వ తారీఖు నుంచి జూన్ 30 తారీఖు వరకు కండక్ట్ చేస్తారండి. ఇది ఆన్లైన్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. హాల్ టికెట్స్ అనేవి జూన్ 9th నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ కాబట్టి ఒక 2 సెక్షన్లలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఫస్ట్ సెషన్ వచ్చేసి మార్నింగ్ 9 AM స్టార్ట్ చేసి 11:30 AM ఫినిష్ చేస్తారు. సో సెకండ్ సెషన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 PM నుంచి 4:30 PM వరకు కండక్ట్ చేస్తారు. సో మనం ఫస్ట్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే రేపు అంటే ఈరోజు 14th. సో రేపు 15th ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తే 30 ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో మొత్తానికి మనకి టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. సో ప్రభుత్వం అన్నట్టుగానే రిలీజ్ చేసింది. ఇప్పుడు మన వంతు ప్రయత్నం మన వంతు మనం చేయాల్సింది ఏంటంటే చదవడము. సో ఇప్పుడు 15th ఏప్రిల్ నుంచి చూసుకున్నా కానీ మనకి 15th ఏప్రిల్ నుంచి 14th వరకే చూసుకోవాలండి. 14th జూన్ వరకు, ఎందుకంటే 15th జూన్ నుంచి ఎగ్జామ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి 14th జూన్ వరకు మనం చూసుకోవాలి. సో ఇప్పుడు ఏప్రిల్లో 15 డేస్ ఉంటాయి, మేలో 31 డేస్ ఉంటాయి, జూన్లో 14 డేస్ వేసుకుంటే టోటల్గా మనకు ఓవరాల్గా 60 డేస్ వస్తుంది. అంటే ఈ 60 డేస్లో మనం టెట్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఈ 60 డేస్ ప్లాన్ ప్రకారం చదివితే మనకు కావాల్సిన స్కోర్ వస్తుంది. క్వాలిఫైడ్ కాని వాళ్ళు క్వాలిఫైడ్ అవుతారు. సో పేపర్ 2 వాళ్ళకి ఏమొస్తుంది, మొత్తం 150 మార్క్స్ కదా. సో 150 మార్క్స్లో సైకాలజీ 30 మార్క్స్ ఉంటుంది. సో సైకాలజీ 30 మార్క్స్లో 30 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ 30 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ 30 మార్క్స్లో 24 కంటెంట్ ప్లస్ 6 అనేవి మనకి మెథడాలజీ వస్తుంది, అంటే ఇంగ్లీష్కి సంబంధించిన మెథడాలజీ. నెక్స్ట్ తెలుగు 30 మార్క్స్. సో తెలుగు కూడా అలాగే 24 మార్క్స్ ఏమో కంటెంట్, 6 మార్క్స్ ఏమో మెథడాలజీ. సో సబ్జెక్ట్స్ అంటే ఎవరి సబ్జెక్ట్స్ వాళ్ళు, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, సైన్స్, సోషల్ వీళ్ళకి ఈ సబ్జెక్ట్స్ని బట్టి మిగతా 60 మార్క్స్ ఉంటాయి. సో మ్యాథ్స్ వాళ్ళకైతే మ్యాథ్స్ 24 మార్క్స్ ప్లస్ 6 మార్క్స్ అది మెథడాలజీ. మిగతా 30 మార్క్స్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి టోటల్గా 30 మార్క్స్ ఉంటుంది. సోషల్ వాళ్ళకైతే 60 మార్క్స్ సోషలే ఉంటుంది. ఇంకా అందులో హిస్టరీ అని, పాలిటీ అని, ఎకానమీ అని, ఇవి జియోగ్రఫీ అని మిగతా 60 మార్క్స్ ఉంటాయండి. సో ఇది 60 డేస్ ప్లాను. మనం 60 డేస్ ప్లాన్ ఎలా చదువుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఎవరి టైమింగ్స్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకొని 60 డేస్లో టెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.